చర్యలు తీసుకొని ఈరోజు తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మరి రాజన్న సిరిసిల్ల జిల్లా పంచాయతీ అధికారిగా నూతన బాధ్యతలు స్వీకరించినటువంటి వీరబుచ్చయ్య సార్ గారిని కలిసి ఆయనకు మరి విధులకు హాజరైనందుకు మరి శుభాకాంక్షలు తెలియడం జరిగింది. అదేవిధంగా మరి రాజన్న సిరిసిల్ల జిల్లాలోని గ్రామ పంచాయతీ కార్మికుల పెండింగ్స్ జీతాల సమస్య, అదేవిధంగా స్థానిక సమస్యలపై కూడా యూనియన్ ఆధ్వర్యంలో ఆయన దృష్టికి తీసుకొచ్చి లెటర్ ఇవ్వడం జరిగింది. మరి గతంలో డిపిఓగా పనిచేసినటువంటి రవీందర్ సార్ గారి దృష్టికి కూడా ఈ నెల ఫిబ్రవరి 5వ తారీఖు రోజే మరి జిల్లాలో గ్రామ పంచాయతీ కార్మికుల పెండింగ్ వేతనాలను అందించాలని, స్థానిక సమస్యలను పరిష్కరించాలని చెప్పి తెలియడం జరిగింది. ఆ సందర్భంగా జిల్లాలో పెండింగ్ వేతనాలు ఏ ఏ గ్రామాల్లో ఉన్నాయని చెప్పి లిస్టు తీసుకొని ఫండ్స్ లేని చోట కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి మరి వేతనాలు అందించే విధంగా చర్యలు తీసుకుంటామని వారు చెప్పారు. ఈరోజు కూడా ఆ విషయాన్ని మరి కొత్తగా వచ్చినటువంటి డిపిఓ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. వారు కూడా స్పందించి తొందరలోనే మరి పెండింగ్ వేతనాలు అందించే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. చెప్పిన ప్రకారం వెంటనే కార్మికులు కూడా ఇప్పటికే అతి తక్కువ వేతనాలతో పనిచేస్తున్నటువంటి గ్రామ పంచాయతీ కార్మికులు మరి నెలల తరబడి జీతాలు రాకపోవడం వల్ల ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది. అప్పులు చేసి కుటుంబాలను పోషించుకున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ విషయాన్ని వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఇప్పటికైనా డిపో గారు కూడా వెంటనే స్పందించి పెండింగ్ జీతాలు అందించే విధంగా, స్థానిక సమస్యలు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా కార్మికులకు సంబంధించిన ఏ సమస్య వచ్చినా వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మరి జిల్లాలోని గ్రామ పంచాయతీ కార్మికుల పక్షాన, అదేవిధంగా గ్రామ పంచాయతీ వర్కర్స్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటి పక్షాన కూడా విజ్ఞప్తి